ప్లస్ ఇవాళ నైట్ ఐ డోంట్ నో ఎప్పుడు ఎయిర్ అవుతుందో తెలియదు కానీ టునైట్ వీఆర్ వాచింగ్ ద మూవీ ఏఎంబీలో 8 o'clockకి, ఓకే, ఒరాయన్ మాల్లో 9 o'clockకి సూపర్ విత్ ఆడియన్సెస్. నైస్ సార్, నైస్ టు సీ యూ అగైన్ అండ్ అగైన్ హియర్. Thank ಅಡಿವಿಶೇಷ್ ಅವರೇ, ಸಿ ಡಕಾಯ್ತ್ ಸಿನಿಮಾ ಟೈಟಲ್ ಕೇಳಿದ ತಕ್ಷಣ ನೆಗೆಟಿವ್ ಟೈಟ್ಲ್ ಅನಿಸುತ್ತೆ. ಲೈಕ್ ಪುರಿ ಜಗನ್ನಾಥ್ ಅವರ ಎಲ್ಲ ಸಿನಿಮಾಗಳು ನೆಗೆಟಿವ್ ಆಗಿರುತ್ತೆ, ಬಟ್ ಒಳಗಡೆ ಕಂಟೆಂಟ್ ತುಂಬ ಪಾಸಿಟಿವ್ ಆಗಿರುತ್ತೆ. ಸೇಮ್ ನಾನು ಅದೇ ಥರ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಡಕಾಯ್ತ್ ಸಿನಿಮಾದಲ್ಲಿ ನಾವು ಏನು ಅಂದ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವೋ ಅದು ಸಿನಿಮಾ ಆಗಿರಲ್ಲ, ಒಳಗಡೆ ಇನ್ನೊಂದು ಪ್ರಪಂಚ ಇದೆ. ಸೊ ದ ವೇ ಯು ಪೋರ್ಟ್ರೇಟ್ ಸ್ಕ್ರೀನ್ ಪ್ಲೇ ಬಗ್ಗೆ ತುಂಬ ನನಗೆ ಇಷ್ಟ ಆಯಿತು ಸಿನಿಮಾ. ಸೊ ಹೇಗೆ ಅದನ್ನು ನೆಗೆಟಿವ್ ಟೈಟಲ್ ಇಟ್ಟು ಪಾಸಿಟಿವ್ ಕಂಟೆಂಟ್ನ ಕನ್ವೆ ಮಾಡಬೇಕು ಅನಿಸ್ತು? అంటే నెగిటివే కాదండి, ఫుల్ టైటిల్ ఏంటంటే డెకాయిడ్ ఒక ప్రేమ కథ. వన్ లాస్ట్. సో నెగిటివ్ అండ్ పాజిటివ్ టైటిల్ ఉంది. బట్ బేసిక్గా ద ప్రేమ కథ ఇస్ ద ప్లాట్ఫామ్. అందుకని కింద పెట్టాం టైటిల్ కింద ఒక ప్రేమ కథ ఇక్కడ పెట్టి దానిపైన డెకాయిడ్ పెట్టాం. సో డెకాయిడ్ అనే సినిమా ప్రేమ కథ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటుంది అన్నమాట. దట్ ఈస్ ద సోల్ ఫర్ ద డకాయిత్. అంతే అంతే. అండ్ ఇట్స్ మై ఫస్ట్ లవ్ స్టోరీ. అండ్ మీకు తెలీదు, నేను ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు అందరూ ఇలా ఏడుస్తున్నారు. ఇట్స్ సో బ్యూటిఫుల్. జోక్స్కి నవ్వుతున్నారు, యాక్షన్ సీన్స్కి ఎక్సైట్ అవుతున్నారు. ట్రూలీ ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్. బై గాడ్స్ గ్రేస్ దిస్ ఈజ్ హ్యూజ్ ఫర్ మీ. ఎందుకంటే నన్ను ఎప్పుడూ గన్ పట్టుకొని ఒక చిన్న సీరియస్గా బ్రెయిన్ గేమ్ అన్నట్టుగా చూశారు కదా. ఎప్పుడైతే మనం ఒక బ్యూటిఫుల్ హార్ట్ఫెల్ట్ స్టోరీ చెప్పామో ಪಬ್ಲಿಕ್ ಕನೆಕ್ಟರ್. ವೆರಿ ಟ್ರೂ, ವೆರಿ ಟ್ರೂ. ಸಿ ಅಡಿವಿಶೇಷ್ ಅವ್ರದ್ದು ನನಗೆ ಪರ್ಸ್ನಲಿ ಇಷ್ಟ ಆಗಿದ್ದೇನಪ್ಪ ಅಂತಂದರೆ, ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಲೇಯರ್ಸ್ ಇದೆ. ಆ ಲೇಯರ್ಸ್ನ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಪರ್ಸ್ನಲಿ ಕನೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ, ಯೂತ್ಗೆ ಎಸ್ಪೆಷಲಿ. ಸೊ ಕರೋನಾ ಡೇಸು ನಿಮಗೆ ಎಷ್ಟು ಟಫ್ ಆಗಿತ್ತು ಅಂತ ಏನಾದರೂ ಒಂದು ಸ್ಪೆಷಲ್ ಇನ್ಸಿಡೆಂಟ್ನ, ಅನ್ಫರ್ಗೆಟಬಲ್ ಮೂಮೆಂಟ್ನ ರೀಕಾಲ್ ಮಾಡ್ಬೋದಾ ಕರೋನಾ ಡೇಸ್ದು? ఉన్నాయి. వైజాగ్ అనుకుంటా. వైజాగ్ డీజీపీ ఫోన్ చేశారు నాకు హైదరాబాద్. ఓకే. ఫోన్ చేసి మై సన్ నీడ్స్ అ బెడ్, కెన్ యూ అరేంజ్ ఇన్ ఇట్? ఓ మై గాడ్, డీజీపీ. సో ఆ చిన్న పాయింట్ మేము సినిమాలో టచ్ చేసాం. ఇట్స్ నాట్ అ కరోనా మూవీ, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ బ్యాక్డ్రాప్, కరోనా బ్యాక్డ్రాప్ మూవీ. చిన్న బ్యాక్డ్రాప్ ಒಂದೇಳೆ పోలీస్ చెక్ పాయింట్స్, హాస్పిటల్ బెడ్ లేకపోవడం, ఈ చిన్న యాంగిల్ తీసుకొచ్చాం అనమాట. మెడికల్ స్కామ్స్. ఆఫ్ కోర్స్ వి కుడెంట్ రివీల్ మచ్. yes. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు పర్సనల్గా అందులో నచ్చింది ఏంటంటే, ఎప్పుడైనా డెకాయిట్ అనగానే, దొంగతనం అనగానే బ్యాంక్ ఇలా అనుకుంటాం కదా, హాస్పిటల్ నుంచి దొంగతనం చేయాలని ఎవరు అనుకోరు. వెరీ ట్రూ. సో ఐ థాట్ దట్ వాస్ కైండ్ ఆఫ్ న్యూ. There also you people were dealing with heart and money. Again. Yeah. And also I felt that మీకు హాస్పిటల్ సెక్యూరిటీ ఉండదు కదా, నో గన్ అలౌడ్, సో నో సెక్యూరిటీ. అండ్ ఎస్పెషల్లీ కరోనా టైంలో హాస్పిటలే బ్యాంక్స్ అనమాట. సో వి థాట్ విల్ షో దట్. ನನಗೊಂದು ಕ್ಯೂರಿಯಸ್ ಕ್ವಶನ್ ನೀವು ಸಿಕ್ಕಿದ ತಕ್ಷಣ ಕೇಳಬೇಕು ಅನಿಸ್ತು. ಹೂ ಸಜೆಸ್ಟೆಡ್ ದ ನೇಮ್ ಕರುಣಾ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್? Actually I have a friend named Karuna. ಸಿ ದಟ್ ಈಸ್ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಅದು ಹೊಂದಾಣಿಕೆ ಆಗಿದೆ ಆ ಸ್ಟೋರಿ ಲೈನ್ಗೆ ಅಂತಂದರೆ, ಕರುಣೆಯೇ ಇಲ್ಲದ ಕರುಣಾ ಹಾಸ್ಪಿಟಲ್. అవును ದಯೆಯೇ లేకుండా ఉండే. సో మీకు అది హౌ కెన్ దేర్ నాట్ బి గాడ్ ఇన్ అ హాస్పిటల్ అన్న యాంగిల్ కొంచెం హింట్ చేయాలని ఉంది. ఫస్ట్ ఐడియా వచ్చింది, మా ఫ్రెండ్ కరుణ ఉంది, కరుణ హాస్పిటల్ బాగుంటుంది అనిపించింది. ఓకే. బట్ వీ ఫెల్ట్ దట్ వాట్ ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ దిస్ ప్లేస్ అని ఒక చిన్న టచ్ ఇచ్చాం. కానీ అది ఇట్ ఈస్ నాట్ అ రిలీజియన్ కామెంట్. సో మనం అందుకనే ఓపెన్గా చెప్పలేదు, సటిల్గా. ಸೊ ಆ ಕರುಣಾ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ಹೆಡ್ ಆಗಿ ನಮ್ಮ ಪ್ರಕಾಶ್ ರೈ ಅವ್ರು ಮಾಡಿದ್ದಾರೆ, ನಮ್ಮ ಕನ್ನಡದವರು. ಸೊ ಅವರು ಇಡೀ ಭಾರತೀಯ ಚಿತ್ರರಂಗದಲ್ಲಿ ಬಹುದೊಡ್ಡ ಹೆಸರು ಮಾಡಿದಂತಹ ಮಲ್ಟಿ ಟ್ಯಾಲೆಂಟ್. అవును. అండ్ ఆల్సో ఐ లైక్ దట్ ఒక చిన్న మన సినిమా అంతా జరిగేది మన మదనపల్లి, హిందూపురం, 1 hour ఫ్రమ్ బెంగళూరు బార్డర్. సో సినిమా అంతా అక్కడ ఈ ఏరియాలో, కర్ణాటక ఆంధ్ర బార్డర్ ఇటు తిరుగుతుంటారు సినిమాలో. సో సినిమాలో మాట్లాడే తెలుగు కూడా ఆల్ కన్నడ యాక్సెంట్ ఉంటుందన్నమాట. ಸಿ ನನಗೆ ನಾನು ಒಬ್ಬ ಬೆಂಗಳೂರಿಯನ್ನಾಗಿದ್ಕೊಂಡು ಸಿನಿಮಾ ನೋಡ್ತಿದ್ದಾಗ
ಅದು ಆ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಒಂದಷ್ಟು ಶಾರ್ಟ್ಸ್ ಬರುತ್ತೆ, ಬ್ಯಾಂಗ್ಳೂರು ಕರುಣಾ ಹಾಸ್ಪಿಟಲ್ಸ್ ಶಾರ್ಟ್ಸ್. ಸೊ ಇಲ್ಲೂ ಒಂದು ಸೀಕ್ವೆನ್ಸ್ ನಡೆದಿದೆಯಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿನ ಆಡಿಯನ್ಸ್ಗೆ ಒಂಚೂರು ಕನೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ಅದು. అవును ఐ ఫెల్ట్ దేర్ ఇస్ అ సర్టన్ రియలిజం ఇన్ టెలింగ్ ద స్టోరీ ఫార్ హియర్. అండ్ మనకి యాక్చువల్గా మదన్పల్లి ఆ ఏరియాస్ నుంచి చూస్తే హైదరాబాద్ ఇస్ వెరీ ఫార్, వెరీ ట్రూ. బెంగళూరు ఇస్ వెరీ నియర్ ఫర్ దెమ్, 1.5 hour. సో మీకు కడప, అనంతపూర్, కర్నూలు వీళ్ళందరూ కూడా బెంగళూరు ఫస్ట్ సిటీ, నాట్ హైదరాబాద్, నాట్ విజయవాడ. సో దో దే ఆర్ తెలుగు, దేర్ ఫస్ట్ సిటీ ఆఫ్ ప్రయారిటీ ఇస్ బెంగళూరు. ಅದಕ್ಕೆ ಅಂತ ಕಡಪ ಸ್ಟೇಷನ್, ಮದನಪಲ್ಲಿ, అవును ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಬ್ರಾಂಚ್, అవును అవును పెనుకొండ, హిందూపురం. సో వి పుట్ ఆల్ దట్ అనమాట. అండ్ మేము యాక్చువల్గా మధ్యలో మీరు సరిగ్గా గమనిస్తే సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరి చేత చిన్న చిన్న కన్నడ వర్డ్స్ కూడా మాట్లాడారు. అవునవునవును, ಟ್ರೂ ಟ್ರೂ ಟ್ರೂ. ಸಿ ಅನುರಾಗ್ ಕಶ್ಯಪ್ ಅವ್ರಿಗೆ, ಮೃಣಾಲ್ ಠಾಕೂರ್ ಅವ್ರಿಗೆ ಇಬ್ಬರಿಗೂ ತೆಲುಗು ಬರಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಬೇರೆಯವರು ವಾಯ್ಸ್ ಡಬ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಟ್ ಅವರು ತೆಲುಗು ಆ್ಯಕ್ಟರ್ಸ್ ಅಲ್ಲ ಅಂತ ನಮ್ಗೆ ಅನಿಸೋದೇ ಇಲ್ಲ, ಅಷ್ಟು ಭಾವ ತುಂಬಿದ್ದಾರೆ ಆ ಪಾತ್ರಗಳಿಗೆ. ಮೃಣಾಲ್ ಠಾಕೂರ್ ಅಂತೂ ಶಿ ಈಸ್ ಡನ್ ಎನ್ ನಂಬರ್ ಆಫ್ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಹಿಟ್ಸ್ ಹಿಯರ್, ಸೊ ಇನ್ ಸೌತ್ ಇಂಡಿಯಾ. ಸೊ ನಮ್ಮ ಸೌತ್ ಇಂಡಿಯನ್ ಗರ್ಲ್ ಅಂತಂದರೆ ನಾವು ಫೀಲ್ ಮಾಡ್ತೀವಿ. ಆ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಎಗೈನ್ ಈ ಸಿನಿಮಾಗೆ ತುಂಬ ಜೀವ ತುಂಬಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಪಾತ್ರ ಅಂದರೆ ಅದು ಮೃಣಾಲ್ ಅವರು. అవును అవును, షీ ఈజ్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. యూనో సీతారామం అని కాదు, హాయ్ నాన్న అని కాదు. సో తనకి ఆ రిథమ్, మన కల్చర్, ఇవన్నీ తనకు అలవాటు. అండ్ ఎప్పుడైతే చిన్మయ్ వాయిస్ యాడ్ అయిందో తనకి జస్ట్ బ్లూమ్డ్. సరస్వతి. అనురాగ్ కశ్యప్ సార్ స్వామి క్యారెక్టర్ మేము ఏం చేసామంటే వీ ఫౌండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ విత్ వెరీ సిమిలర్ వాయిస్. ఓకే. సో మీరు వింటే అనురాగ్ కశ్యప్ గారి వాయిస్లా ఉంటుంది, ఇట్ వోంట్ బి లిటిల్ డిఫరెంట్ బట్ క్లోజ్. సో మేము టెక్నాలజీ తోటి ఇంకొంచెం క్లోజ్ చేసాము అది టు మేక్ ఇట్ సౌండ్, బికాజ్ అనురాగ్ కశ్యప్ సార్ ఇస్ అ వెరీ జాయింట్ పర్సనాలిటీ ఈవెన్ అవుట్ సైడ్. ఆయన ఇంటర్వ్యూస్, ఆయన మాట్లాడేది, మనకు ఆయన వాయిస్ తెలుసు. సో వీ ట్రై టు క్రియేట్ అ వాయిస్ దట్స్ వెరీ క్లోజ్ టు హిజ్ రియల్ లైఫ్. అట్ ద సేమ్ టైం ఆయన ప్రతిదీ హిందీలో రాసుకునేవారు. ఓకే. సో తెలుగు వర్డ్స్ ఆల్ రైటింగ్ ఇన్ హిందీ మెమరైజ్ డూ. కానీ ఎప్పుడు తెలుగు టేక్ వుడ్ కమ్ బెటర్ దెన్ ద హిందీ టేక్. So then he would go and say, "Arey, let me do as good as my Telugu take." He would redo the Hindi take. Lovely to hear.